మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది 'డ్యూడ్' మూవీకి సంబంధించింది. 'డ్యూడ్' అంటే ఫ్రెండ్ అయి ఉంటుంది అర్థం. అంటే నేను డిక్షనరీ చూస్తానులే మళ్ళీ గాని. వాళ్ళ మీనింగ్ అయితే ఫ్రెండ్ అని అన్నట్టుగానే వచ్చింది ఆ మూవీకి సంబంధించి. ఇది తమిళ మాతృకలాగా ఉన్నది. తమిళ మాతృక. హీరో మొత్తం త్యాగాలే చేసుకుంటూ పోతుంటాడు. నిజంగా ఒక మనిషికి అన్ని త్యాగాలు చేయటం సాధ్యమైద్దా? డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. సినిమాలాగానే లాజికల్‌గా చూడాలి. అంతే తప్పితే రియల్‌గా అట్లా అంటే ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్‌లో పడిపోతారు. సో, సినిమాని రన్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమా ఆద్యంతం ఆది నుంచి అంతం వరకు సినిమా మొత్తం భుజాల మీద పెట్టి మోస్తాడు హీరో. సో, మేనమామ మంత్రి. కానీ ఆయన ఇండిపెండెంట్‌గా తిరుగుతా ఉంటాడు. కారణాలు మేనమామకు ఒక కూతురు ఉంటది. అయితే ఇతను హై స్కూల్‌లో ఒక లవ్ ఉంటది హీరోకి. తర్వాత విడిపోతారు. మళ్ళీ కాలేజీలో ఒక లవ్ ఉంటుంది. తను బ్రేకప్ చేసేసి అదే రాధిక ఉంటది కదా! 'టీలులో'. ఆ రాధికని లవ్ చేస్తాడు. ఆమె పెళ్లి చేసుకొని ఫారిన్ చెక్కేస్తది. ఆ పెళ్ళిలో నన్నెందుకు చేసుకోలేదు? నన్నెందుకు రిజెక్ట్ చేశారు అడగడానికి వెళ్తాడు. అక్కడ రచ్చ రచ్చ అవుతది. గుల్లబడ కొడతారు. సో, సహజంగానే ఉండే పెళ్లి సీన్‌లో చెడగొట్టడానికి వచ్చేటోళ్ళు బాగా కొడతారు. బంధువులంతా ఉంటారు కాబట్టి. సో, సహజంగా అమ్మాయిల పెళ్ళికొచ్చినప్పుడు అలర్ట్‌గానే ఉంటారు. ఎవరైనా వస్తే ఇది చేస్తారని పెళ్లి కూతురు తరపు వాళ్ళు. హీరోని చెత్తమాడ కొడతారు. జనరల్‌గా చాలా సినిమాల్లో హీరోలు అట్లా దెబ్బతినడానికి సిద్ధంగా ఉండరు కానీ, ఈ సినిమాలో బాగానే దెబ్బతింటాడు హీరో. అయిన తర్వాత తన మేనమామ శరత్ కుమార్, అదే రాధికా శరత్ కుమార్. ఆ శరత్ కుమారు హీరో మేనమామ కూతురు ఉంటుంది తనకి ఇందులో. తను ప్రపోజ్ చేస్తే అక్కడ యాక్సెప్ట్ చేస్తారు పబ్లిక్‌లో. తర్వాత జనంలో. తర్వాత రిజెక్ట్ చేస్తాడు. సరే ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోకి తన మీద ప్రేమ పుడుతుంది. అక్కడికెళ్ళి ప్రపోజ్ చేసేసరికి ఆ హీరోయిన్ పారుదు అని ఇంకొక లవ్‌లో పడుతుంది. ఆ డిప్రెషనే ఉంటుంటది అట్లా లవ్ స్టోరీస్‌లో. అటైనా ఇటైనా ఉంటుంది. సో, ఇది పరిస్థితి. అట్లా అయితే పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ ఇంకొక దశలో హీరో తన మేనమామ కూతురు హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి చేసుకోవడానికి ముందు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లుంటాయి. దిమ్మ తిరిగి బొమ్మ కనపడుద్ది చూసే ప్రేక్షకులకి. చిన్న సినిమాలల్లో వీటిని పెద్ద సినిమాలు అనలేం. సో, అప్పటికే ప్రెగ్నెంట్ ఆమె హీరో మేనమామ కూతురు. వేరే వాడితోని. వాళ్ళిద్దరే పెళ్లి చేయడం కోసం వీడు ట్రై చేస్తా ఉంటాడు. పెళ్లి చేసుకుంటాడు. ఫారిన్ పంపిద్దామంటే వాళ్ళకి వీసా పాస్‌పోర్ట్‌లుండవు. పాస్‌పోర్ట్‌లు ట్రై చేస్తారు. వేరే రాష్ట్రాలకు పంపిద్దామంటే మేనమామ పెద్ద పలుకుబడి కలిగినటువంటి వాడు. దక్షిణ భారతదేశం దేశమంతా. ఇక్కడ దేశంలో ఎక్కడున్నా చంపేస్తారని చెప్పేసి ఇతర దేశాలకు పంపించే ప్రయత్నం చేసి పాస్‌పోర్ట్ ఉండదు. ఆ విధంగా ట్రై చేసే క్రమంలో కొంతకాలం గడుస్తది. ఈలోపు ప్రెగ్నెన్సీ అని తేలిపోద్ది. సో, ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించుకోమని అంటాడు. సడెన్‌గా గనిస్తే మీరు 4 నెలలు ఫారిన్ ఎళ్ళొచ్చేసి అంటే పాస్‌పోర్ట్ బేస్డ్‌గా వెళ్ళాల్సొస్తే టూరిస్ట్‌లాగా 30 రోజులకి, 20 రోజులకి ఉండకూడదు. మళ్ళీ 30 రోజుల నుంచి 4 నెలల మధ్య ఉండకూడదని చూపించే ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రెగ్నెంట్ లావైంది కాబట్టి అబార్షన్ చేయించుకోవాలంటే హీరోయిన్‌కి ఈ అబార్షన్ చేస్తే 90% వాళ్ళు చెప్పాల్సొస్తే 100కి 99% మళ్ళీ గర్భసంచి వీక్‌గా ఉంది కాబట్టి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదంటే పిల్లల్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. అది ఇంకొక డమ్మీ క్యాండిడేట్ అతను. వాళ్ళిద్దరూ కాంటాక్ట్స్‌లోకి వెళ్తారు. హీరో మేనమామ కూతురును ఇంకొక పార్ట్. సో, చూసేటోళ్ళకి పిచ్చి లేవాల. మామూలు పిచ్చి లేవదు. భరించాల్సిందే సినిమాకెళ్తే. అదొక ఎంటర్‌టైన్‌మెంట్. దీపావళికి వచ్చినటువంటి ఎంటర్‌టైన్‌మెంట్. తమిళ మాతృక వాళ్ళు ఆ తరహా చూస్తారట్టుంది. ఒకటే ఫెయిల్యూర్ ఉంటాయి ఫస్ట్ నుంచి చివరి దాకా. అయితే హీరో కూడా చూసినప్పుడు ఎక్కడ లేని త్యాగాలు కల్పిస్తా ఉంటుంటాయి. అట్లాంటోళ్ళు మనుషుల్లో అయితే ఉండరు. దేవుళ్ళైతే అట్లాంటి మానవ రూపం ఎత్తరు. ఎందుకంటే ఆ దేవుడు సహజంగా అట్లాంటి సమస్యలు ఫేస్ చేయరు. ఎందుకంటే దేవుళ్ళు కాబట్టి ముందే పరిష్కారం చేసేస్తారు. సో, ఇట్లా ఉంటుంటది. చివరికి హీరో మేనమామ కూతురు ఇంకొకడిని సెట్ చేసిన తర్వాత కథ క్లైమాక్స్‌కొస్తది. జీవితాల మీద విరక్తి కలగాలంటే దీన్ని పార్ట్ 2 చేశారనుకోండి, జీవితం మీద విరక్తి కలుగుతది. సో, అసలు చెప్పకపోతే బాగుండదు ఇలాంటి సినిమాల గురించి 'డ్యూడు'.
సో, ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంటది. సెకండ్ హాఫు చెప్తూనే ఉన్నారు వెళ్ళే ముందు ఫ్రెండ్స్. చూడకుండా ఒక నిర్ణయానికి రాకూడదు గదా! అని వెళ్ళాము. తెలుగు సినిమాలు పండగ సందర్భంగా దీపావళి. సో, పెద్దలారా, మిత్రులారా, ఇది హీరో హ్మ్. ఎప్పుడు త్యాగాలు చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు అవమానాలు పడుతూనే ఉంటాడు. చివరికి హీరో మేనమామ కూతురు చెప్పిన తర్వాత హీరో మేనమామ రైట్ అవుతాడు. చివరిలో గూడా ఆళ్ళకి పుట్టినటువంటి హీరో మేనమామ కూతురికి వేరే పెళ్లి కొ పెళ్లి చేసుకోకపోయినా పెళ్లి చేసుకున్నటువంటి భర్తకి పుట్టినటువంటి పిల్లగాడు కాపాడినట్టుగా హీరో అక్కడ గూడా తన హీరోయిజం చూపిస్తాడు. సో, ఆ విధంగా రక్షణకి సంబంధించి వాళ్ళకి సేవ్ చేసి హీరో ఎప్పుడు అన్ని రక్షణలు చేసే ముందుకొస్తుంటాడు కదా! చూసేటోళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది. కొంతమందికి ఇరిటేషన్‌గా ఉంటది. కొంతమందికి మనకు సంబంధం లేదు. సినిమా వచ్చినామా, చూసినామా, వెళ్ళిపోయినామా అన్నట్టుగా ఉంటది. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. మీరు గూడా మీ మీ అభిప్రాయాలనైతే కామెంట్ బాక్స్‌లో రాయండి. ఇందులో హీరోయిన్స్ అందరూ గూడా రాధిక దగ్గర నుంచి అందరూ గూడా టిల్లు రాధిక ఫస్ట్ టిల్లు రాధిక ఉంది గదా! ఆ రాధిక దగ్గర నుంచి ఈ హీరో పెళ్లి చేసుకునే హీరోయిన్ దాకా అందరూ బాగానే ఉంటారు. సో, ఇది. సో, ఆ పెళ్లి చూపులు, వ్యవహారాలన్నీ బాగానే ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ గూడా ఉంటుంది. కామెడీ గూడా ఉంటుంది. ఫ్యామిలీ సబ్జెక్టు. కులం అనేది ఎజెండాగా చూపిచ్చారు. భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది. అదొక అంటే డైరెక్టర్‌కి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఉంటాడు డైరెక్టర్. కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవన్నట్టు చూపిచ్చాడు. సరే, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది. హిట్టా ఫట్టా తర్వాత సంగతి. సో, భారతదేశంలో కుల వ్యవస్థ అయితే ఉందో వాళ్ళు కుల వ్యవస్థని క్రూరంగా చూపించే ప్రయత్నం చేసి మానవతే పరమావధిగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఓవరాల్‌గా సో, కులాలున్నాయి దేశంలో, రాష్ట్రంలో కూడా ఉన్నాయి. సో, కథ కంచికి మనం ఇంటికి నేను డిస్క్రిప్షన్‌లో కూడా మరింత సమాచారాన్ని ఇస్తాను. వదిలారా, మిత్రులారా, మీరు కూడా వీలుంటే ఈ సినిమాని చూసే ప్రయత్నం చేయండి. ఈ సినిమాకి 5 మార్కులు ఇస్తున్నారు కదా! 5కి నేను 3 మార్కులు ఇస్తున్నాను. మరీ సూపర్, సూపర్ డూపర్ కాకపోవచ్చు. అట్లని చెత్త కూడా అనలేము. సో, 5కి 3 మార్కులు ఇస్తున్నా. వీలుంటే ఈ సినిమా చూడగలరు. హీరో ఫస్ట్ నుంచి చివరి దాకా అంతా లవ్ ట్రాక్‌లో నడుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ హై స్కూల్‌లో ఫెయిల్ కావటం, కాలేజీలో అది ఫెయిల్‌గా అయ్యి టిల్లు రాధిక ఫారెన్ వెళ్ళిపోద్ది. మళ్ళీ మేనమామ కూతురుని చేసుకుంటే ఆమె రిజెక్ట్ చేసి వేరే వాళ్ళ లవ్‌లో ఉంటది. ఎవరికైనా కష్టం వస్తే హీరో తట్టుకోలేరు. కన్నీళ్ళు చూస్తే వెళ్తాడు. తట్టుకొని సమస్య తీర్చిందాక వెళ్ళాడు. ఆ విధంగా హీరో మేనమామ కూతురు చివరిదాకా హీరోని ఇబ్బందులు చేస్తూ ఉంటది. సో, పిల్లలు కానీ బారసాల ఫంక్షన్‌లు చేసిందాక గూడా తనే ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు. క్లైమాక్స్ వాడికి పంపించి ఇతను రెండో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మధ్య మధ్యలో హీరోకి, హీరో మేనమామ కూతురికి సన్నివేశాలు బాగా ఆసక్తికరంగా ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాగా భావించవచ్చు. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో ఆయన తెలియజేస్తూ సో, ఇదే ఇంతే ఇక సినిమా. అవకాశం ఉంటే చూడండి. పెద్ద ఎజెండాగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. వెళితే చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు. సో, థ్యాంక్ యూ అన్నారు పెద్దలారా, మిత్రులారా. నేను వెంకటేపల్లి సత్యానంద్.